హలో అందరికీ. ఏంటి చెరువే చూపిస్తున్నారనుకుంటారా? అవును. చెరువే చూపిస్తున్నాను. అందంగా ఉంది కదా! చూడండి ఎంత బావుందో. గ్రీనిష్‌తో అలాగే వైటు, పింకు పూలుంటాయన్నమాట. మరి కనిపిస్తున్నాయో లేదో కెమెరాలో. అలా ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకొచ్చామంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చామన్నమాట. మనం వైజాగ్‌లో ఉండే వాళ్ళకి మనం ఏమైనా షూట్‌కి గాని మనం బుక్ చేసామంటే వాళ్ళు అనకాపల్లిలో ఉండే చెరువుకి తీసుకొనెళ్ళి మనకి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తారనమాట. అయితే ఇక్కడికి ఎర్లీ మార్నింగు ఒక 6:00కి వస్తే వెదర్ అంతా చాలా బావుంటది. బ్యూటిఫుల్‌గా ఉంటది. కానీ మేమెళ్ళేసరికి 9 గంటలయింది. అంటే అప్పటికి ఎండొచ్చేసిందనమాట. విపరీతమైన ఎండ. ఇంకేం షూటు కళ్ళు మూసుకొనే ఉంటాయి. ఇలా ఎండ వైపు అసలు చూడటానికి అవ్వదు. కానీ ఇంకా వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించరు. ఇంకా ఎలా అయినా పర్లేదు మేము ఎడిటింగ్ చేస్తాము అని చెప్పి మాకైతే చెరువులో దింపేశారు. షూట్‌కనేసి ఒక పడవలో వాళ్ళకి పంపిస్తారు. మనకు ఒక పడవలో తీసుకెళ్ళి చెరువంతా తిప్పుతా ఉంటారనమాట. చూడడానికి చాలా బావుంటది. అక్కడ మేము ఒక్కరమే కాదండోయ్! చాలా జనాలొచ్చారు. ఒక్కొక్కరిదైతే షూట్ అయిపోయి వాపస్ వస్తా ఉన్నారు. ఇంకా కొంతమందైతే అక్కడే ఇంకా షూట్ జరుగుతా ఉంది. సో, ఎన్ని టేకులు తీసుకుంటారంటే చాలా కష్టపడతారు. చాలా బావుంది. చెరువు కూడా చాలా బావుంది. 1600 ఎకరాలో ఏమో చెరువంట. చాలా బావుంది చూడటానికి. ఇది మీకు చూపించడానికనేసి నేను వీడియో చేశాను. చూడు ఎంత బావుందో. కానీ అలా అనేసి మనకి లోతు తక్కువుందని గాదు. చాలా విపరీతమైన లోతు ఉంటదంట. మనం గూడా దాంట్లోకి పడవలోనే వెళ్తామనమాట. చాలా బావుంది. అలాగా ఫ్లవర్స్ అయితే, పూలైతే చాలా బావుంటాయి. వైటు అలాగే పింకు. వైట్ పూలే ఉన్నాయి. మనకి కలర్ చేంజ్ చేయమంటే చేస్తారంట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేస్తారంట. అయితే చాలా బావున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు వెడ్డింగ్ షూట్ చేస్తారు కాబట్టి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎడిటింగ్ కూడా చాలా బాగా చేస్తారు కాబట్టి చాలా బావుంటుంది. బాగుంది కూడా. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి ఈ బోట్‌ల్లో మనకు తీసుకొని పోతారు. వాళ్ళిద్దరికీ ఒక షూట్ చేస్తా ఉంటారు. అసలు చూడడానికి బావుంది. కానీ ఆ చెరువు దగ్గర ఏమి తినడానికైతే దొరకదు. ఒక గుడి ఉంటది. ఒక రూమ్స్ అలాంటివేమి అవైలబుల్ ఉండవనమాట. ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర మనం రెడీ అవ్వాలన్నా కానీ, డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఇలా అనమాట. ఇంగా అక్కడ ఒక బడ్డీ ఉంటుంది. ఆ బడ్డీ ఏందంటే ఒక బండి గదా! బండి. ఆ బండిలో ఇడ్లీ, దోస అమ్ముతారనమాట. ఇంగ మనకు ఆకలైతా ఉంటుంది గదా! తప్పదు గాబట్టి దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాల. ఫ్రెండ్స్ మీకు ఈ చెరువు, ఈ వీడియో నచ్చినట్టుగైతే ఒక లైక్ చేయండి.